పునర్విక గత కొన్ని రోజులుగా ఈ టాపిక్ ట్రెండింగ్గా మారిపోయింది. పాప గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా తమ తమ స్థాయిలో విరాళాలు పంపించారు. చిన్నపిల్లలు అయితే తమ కిడ్డీ బ్యాంకులో ఉన్న డబ్బును తీసి విరాళంగా అందించారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. మొత్తానికి యువత బ్యానర్స్ ప్రదర్శిస్తూ ర్యాలీలు చేస్తూ ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ట్రెండింగ్ చేయటంలో కీలక పాత్ర వహించారు. ఫైనల్లీ అందరూ ప్రదర్శనలు ఫలించాయి. పాపకి వైద్యానికి అవసరమైన 16 కోట్లు సమకూరాయి. ఇక విరాళాలు ఇవ్వటం ఆపొచ్చు అని చెప్పి పాప తండ్రి సోషల్ మీడియాలో ఒక వీడియో మెసేజ్ పెట్టారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుతూ దాతలుగా మమ్మల్ని ఆదుకున్నందుకు అతను కన్నీటి పర్వతం అయ్యాడు. ఎంత మంచి విషయం కదా. సోషల్ మీడియాని నిజంగా కరెక్ట్గా మనం కానీ ఉపయోగించుకుంటే ఇన్ని అద్భుతాలు చేయొచ్చని రుజువు చేసే ఘటన ఇది. నిరుపేద కుటుంబంకి రాకూడని వ్యాధి వచ్చింది. 6 నెలలు అయినా పాప బోర్లా పడట్లేదని, బాడీలో కదలిక లేదని, చేతులు కాళ్ళు కూడా ఆడించలేకపోతుందని, మెడ లేపలేకపోతుందని చెప్పి గమనించిన తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు చెప్పారు అరుదైన వ్యాధి వచ్చింది, MSA-1 ఇది అని. కొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది అనేసరికి ఆ పాప తండ్రికి ఎలా అయినా పాపను బతికించాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాడు. మొత్తానికి ప్రయత్నం ఫలించింది. పాప ఇంజెక్షన్ డబ్బులు సమకూర్చినందుకు అందరికీ హ్యాపీగా ఉంది.